హైదరాబాద్ మహానగరంలో ₹5 భోజనం ఎంతో మంది ఆకలి తీరుస్తోంది. పట్నంకు వివిధ రకాల పనుల మీద వచ్చే ప్రజలకు ₹5 భోజనం కడుపు నింపుతోంది. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ తో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించింది జీహెచ్ఎంసీ. ఇక మంచినీళ్లు, కూర్చోవడానికి సరైన వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు పబ్లిక్. సిటీలో పేదవారి ఆకలి తీర్చడానికి హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ తో కలిసి అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభించింది జీహెచ్ఎంసీ. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఎంతో మంది కడుపు నింపుతున్నాయి ఈ క్యాంటీన్లు. ₹5కు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. అన్నం, కూర, సాంబార్, చట్నీతో పాటు బుధ, గురువారాల్లో వెజ్ బిర్యానీ ఇస్తారు. వీటితో పాటు ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తారు. మరోవైపు తాగడానికి మంచినీళ్లు, కూర్చోవడానికి సరైన వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు పబ్లిక్. అది ఫుడ్ బాగానే ఉంది. కూర్చోడానికి ఏమైనా సౌకర్యం ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే 3 times ఉంటే బాగుంటుంది. నాలాగా అంటే నాలాగా కాదు, చాలామంది రోడ్ల మీద ఉండే వాళ్ళు ఉంటారు, ఇక అక్కడిక్కడ కూలి పని చేసే వాళ్ళు ఉంటారు. 3 times అయితే అందరికీ బెనిఫిట్. ఫుడ్ బాగుంటాను ఇక్కడ మెయిన్ కంపౌండ్ కాడ ఇక్కడ చెట్టు కింద. నేను దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి తింటున్నాను. జర కూర్చోడానికి ఉంటే బాగుంటుంది. ఇంకా చెట్లు ఉన్నాయి కదా, చల్లగానే ఉంటుంది, పర్లేదు. మ్యాక్సిమం చాలా మంది తింటూనే ఉంటారు ఇక్కడ. నేను కూడా 4 సంవత్సరాల నుంచి తింటూనే ఉన్నా. మొత్తం సన్న బియ్యం అన్న ఇవి, మన ఇంట్లో తినే బియ్యం ఇది. మళ్ళీ ఇప్పుడు బయట తినాలంటే అక్కడిక్కడ తినాలంటే 120 రూపీస్ అవుతాయి. ఇదే ₹10 అన్నం వేసుకుంటే మొత్తం మీకు అచారు ఉంది, పప్పు ఉంది, వేరే కర్రీలు వస్తాయి, 2 వాటర్ ప్యాకెట్లు వస్తాయి. ₹10 ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం పోయి 6:30 తర్వాత ఇంట్లో పోయి తినొచ్చు. బాగానే ఉంది కదా. 100 రూపీస్ పెట్టే బదులు ఇది తింటే బెటర్ కదా. నగరంలో 2-3 చోట్ల మినహాయిస్తే ఎక్కడా కూర్చొని తినే సౌకర్యం లేదంటున్నారు పబ్లిక్. ఎండలకు, వర్షాలలో నిలబడి ప్లేట్లలో తినడం ఇబ్బందిగా ఉంటుందన్నారు. రైనీ సీజన్ ప్రారంభం కావడంతో కూర్చొని తినడానికి అన్నపూర్ణ క్యాంటీన్ల వద్ద షెడ్లను నిర్మించాలని కోరుతున్నారు ప్రజలు. ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తారండి ₹5కు, ₹10కి 2 వాటర్ ప్యాకెట్ ఇస్తారు. అది మనం చేయగడుకోవాలా, తాగాలా, అలా ఉన్నది పరిస్థితి. ఇక్కడ కాదు, ఇక్కడైనా అదే అయిపోయింది. తాగానికి లేదు. ఇప్పుడు బయట ₹100 పెట్టి మనం కొనుక్కోలేము. ఇక మేము ఆటో నడుపుతాము. ఇక మాకు ఉండేది కనుక ఈ ఫ్రీ బస్ దిక్కెళ్ళి మాకు లేదు సరిగా. ఇక ఇదే పరిస్థితి మాది. అంతే. వాటర్ పార్క్ కూర్చోడానికి ఏం లేదు, ఇట్లా నిలబడే తినాలి. ఈయన తాగడానికి నీళ్ళు ఇస్తుండు, తినడానికి భోజనం ఇస్తుండు, కానీ చేయగడగడానికి ఓ వాటర్ ఇస్తలేడు. అదే వాటర్ మనకు కావాలి. అదే వాటర్ ఇస్తుండే అనుకో, అన్న దగ్గర చాలా రెస్పాన్స్ ఉంటుంది. అన్న గౌరవించుకుంటాను. ఎందుకంటే ₹5 భోజనం వేస్తున్నావు కరెక్టే, రూపాయి వాటర్ వేస్తున్నావు కరెక్టే తాగడానికి. ఓకే, అదే వాటర్లో మనం తాగి తినాలి, బయటికి రావాలి అనే ఉద్దేశం వద్దు మనది. ఏంటంటే మనం చేయగలగడానికి ఒక వాటర్ మనకు కావాలి, అంతే. ఇటువంటి ఫుడ్ ప్రతి ఒక్క పేద ప్రజలు తిన్నప్పటికైనా కానీ ఈ ఫుడ్ బాగానే ఉన్నది. ఇంకా కొంచెం మెరుగైనటువంటి ఫుడ్ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక సల్ల లాంటిది కూడా పెట్టినట్టయితే ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. వాటర్ అనేది ముఖ్యం. తిండి తిన్న తర్వాత వాటర్ లేకపోతే కూడా అది తిన్నది కూడా బయటకు వచ్చే అటువంటి అవకాశాలు ఉంటాయి. అన్నపూర్ణ క్యాంటీన్ల కోసం ఏర్పాటు చేసిన షెడ్స్ పాడైపోగా మరికొన్ని చోట్ల తొలగించారు. క్యాంటీన్ల చుట్టూ చెత్త చెదారం చెదలు పట్టడంతో భోజనానికి వచ్చిన వారు వెళ్లిపోతున్నారని తెలిపారు నిర్వాహకులు. దీంతో ఒక్కోసారి తీసుకొచ్చిన ఆహారం అయిపోవడానికి ఎక్కువ సమయం పడుతుందంటున్నారు అన్నపూర్ణ క్యాంటీన్ నిర్వాహకులు. ఏంటంటే కూర్చొని తినడానికి ఇక్కడ కొంచెం కూర్చుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉంది. స్పేస్లో ఏం చేయాలన్నా ఏం కాదు, ఇక్కడ ఉంది, సచివాలయం దగ్గరలో ఉంది, ఇక్కడ పెడితే మంచిగా ఉంటుందని మా ఆలోచన. మెయింటెనెన్స్ ఏం లేదు. అప్పుడు ఇచ్చిన 10 years నుంచి అవే ఉన్నాయి. దీని రిపేరింగ్ లేదు, ఏం లేదు, దీని మెయింటెనెన్స్ లేదు. దీని మెయింటెనెన్స్ మంచిగా ఉంటే మంచిగా ఉంటుందని మా ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు ఏది లేదు, జాబ్స్ అనేది సరిగ్గా లేవు, జీతాలు అంతా లేవు. ఈ ₹5 ఫుడ్ వల్ల చాలామంది కడుపులు నిండుతున్నాయి. దీన్ని మంచిగా ఇంకా నీట్నెస్ ఉంటే మంచిగా ఉంటుంది. మధ్యతరగతి లేదు, గరీబ్ అని లేదు, ప్రతి ఒక్కరు తినే కార్యక్రమం ఇది. ఇప్పుడు ఎట్లా అంటే ఈ జమానాలో మధ్యతరగతివి ఏం లేనంతో సమానం అయిపోయింది ఈ జనరేషన్లో. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కడు భారమే అయిపోతుంది ఏదైనా కానీ. అట్లాంటి టైంలో ఇట్లా వచ్చింది మహాప్రసాదం ఇది. ₹5 దొరుకుతుందంటే మంచి తిని
ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చి తినిపించవచ్చు మనకు. అట్లా దొరుకుతుందంటే మనం అదృష్టం చేసుకున్నది అంతే. మంచినీళ్లు, కుర్చీలతో పాటు షెడ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రజలు.